సరే తెలంగాణ ఇవాళ బాగానే ఉంది కదా కేసీఆర్ మాటల్లో, మీరెందుకు మళ్ళీ కొత్త జేఏసీ అనేది పెట్టుకొని దాన్ని ఫామ్ చేసి దాని ద్వారా ఏం చెప్దాం అనుకుంటున్నారు ప్రజలకి? హైదరాబాద్లో కూర్చొని బాగుందంటే దాన్ని ఎవరు నమ్మరు. తెలంగాణ వచ్చి తెచ్చుకున్న దాన్ని వమ్ము చేసి పెట్టాడు. ఏం చేసావు చెప్పు? నీ కొడుకు, నువ్వు, నీ అల్లుడు, నీ కూతురు. సరే ఇప్పుడు ఎలాగో ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి, ప్రశాంత్ కిషోర్ చేతిలో ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు ప్రశాంత్ కిషోర్? నీ స్టేట్లో చూసుకోరా బాబు. నీకు టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసే పనిచేస్తున్నాయి అనేటువంటి మాట చాలా క్లియర్గా తెలుస్తుంది. ఒకటమ్మా, కాంగ్రెస్ను మోసం చేసింది ఎవరు? నెంబర్ 1 కేసీఆర్. మంచుకున్న జిల్లాను తీసి లక్ష్మీనరసింహస్వామిని తీసేసి యాదరాజులతో మనం లైవ్లో కేటీఆర్ పిఏకి ఫోన్ చేసాం, కేటీఆర్ కూడా చేయలేదు. కేటీఆర్ పిఏనే ఫోన్ ఎత్తాను రోజు మన పాత రోజు. ఇంకో మంత్రి ఉన్నాడు, ఇంకో మంత్రి ఏ మంత్రికి చేసినా దాన్ని అది ఏం మూడ్లో పెడతారో ఏం సంగతో బిజీ బిజీ అని వస్తుంది. సార్ కొంతమంది కామన్ మ్యాన్ మాటల ప్రకారం రోడ్లు బాగున్నాయి అనేటువంటి మాట మీద అదే డెవలప్మెంట్ అట్లీస్ట్ ఈ మాత్రమైనా చేసింది కేసీఆర్ అనే మాట ఉంది. మరి ఇవి ప్రణాళికాబద్ధంగా చేసే విధానం. ఇప్పుడు వాళ్ళు చేసేది ట్యాక్స్ ఎందుకు ఇస్తున్నాం మనం?